నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్స్ పెన్షనర్లకు అదనపు పెన్షన్. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెన్షనర్లు సీనియారిటీ అంటే వయసు ఆధారంగా అదనపు పెన్షన్ లభించనుంది. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలలో 80 ఏళ్లు వచ్చిన వారికి ఇకపై అదనపు పెన్షన్ లభిస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 80 ఏళ్లు దాటిన పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందిస్తుంది. వయసు 80 దాటిన వారికి అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్లో చేసే రిటైర్ అయిన ఉద్యోగులు 80 ఏళ్లు వయసుకు చేరితే CCS 2021 ప్రకారం అడిషనల్ పెన్షన్ లభిస్తుంది. ఏ వయసుకు ఎంత అదనపు పెన్షన్ అనేది తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలలో స్పష్టంగా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చెక్ చేద్దాం. 80 నుండి 85 ఏళ్ల మధ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లకు బేసిక్ పెన్షన్లో 20% లభిస్తుంది. అదే 85 నుంచి 90 ఏళ్ల వయసులో ఉన్న వారికి 30% అదనపు పెన్షన్ అందుతుంది. ఇక 90 నుంచి 95 ఏళ్ల వయసులో ఉన్న వారికి 40% అదనపు పెన్షన్ వర్తిస్తుంది. 95 నుంచి 100 ఏళ్ల మధ్యలో ఉన్న వారికి 50% అదనపు పెన్షన్ లభిస్తుంది. ఇక 100 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్లకు ఏకంగా 100% అదనపు పెన్షన్ లభిస్తుంది. 1942 ఆగస్టు 20న పుట్టిన వాళ్లకు బేసిక్ శాలరీలో 20% అదనపు పెన్షన్ పొందేందుకు అర్హులు. అదనంగా లభించే ఈ పెన్షన్ ద్వారా సూపర్ సీనియర్లకు చాలా ప్రయోజనం కలగనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.